ఎడ్జ్ పెంచుకుంటున్నారు. పెంచుకోవడానికి బీజేపీ కూడా సహాయం చేస్తుంది అనేది అక్కడ ఇతర పార్టీలు, కాంగ్రెస్, వామపక్షాలు లాంటివి. తమిళనాడుకి వచ్చేసరికి ఇప్పటికి కూడా ఎక్కువ మంది డిఎంకేనే అనుకూలత ఉంటుంది. బట్ ఈ విజయ్ చీలిక ఎట్లా ఉంటుందని ఒక మాట అంటున్నారు. కానీ ఒక అంశం అంటే 1000 కోట్లు పట్టుబడ్డాయి అక్కడ. మామూలుగా 10 కోట్లు 2 కోట్లు మనం చర్చిస్తుంటాం కదా. ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బు 1000 కోట్లు. ఇంకా పట్టుబడని డబ్బు, పంపిణీ అయిన డబ్బు ఎన్ని కోట్లు ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి గేమ్ చేంజర్స్ అవుతాయి. తమిళనాడు మొన్న మహిళా బిల్లు ఓటమి, మహిళా బిల్లు పేరుతో వచ్చిన పునర్విభజన బిల్లు ఓటమి తర్వాత దేశ రాజకీయాల్లో కుదిపి వచ్చింది. మొదటిసారిగా ఒక ఎదురు దెబ్బ మోదీ ప్రభుత్వానికి. సో ఇప్పుడు తమిళనాడు, బెంగాల్, కేరళ కూడా, ఎట్లాగో కేరళ వాళ్ళు రారు కదా, విజయం నిలబడతాడా, ఒకవేళ యూడీఎఫ్ ఏమన్నా నెట్టుకొస్తుందా అనే ప్రశ్న తప్ప ఈ 3 రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ తగలటం అన్నది కేంద్రం మీద, బీజేపీ మీద గణనీయమైన ప్రభావం చూపించే ఒక కొత్త మిడ్వే అన్నట్టుగా మిడ్వే షాక్ లాగా ఉండే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సార్ కాళేశ్వరం ఆఫ్ రిలీఫ్ రేవంత్కు లక్కీ ఛాన్స్. కాళేశ్వరం దాని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు అందరూ ఎదురు చూశారు. వాళ్ళు వాయిదా వేసి మళ్ళీ తీర్పు ఇచ్చారు. దాంతో క్లీన్ చిట్టు, చెంపపెట్టు, తేలిపోయినవి ఇవన్నీ కూడా అంటున్నారు. నా ఉద్దేశంలో హాఫ్ రిలీఫ్ ఇది. హాఫ్ రిలీఫ్ అంటే కమిషన్ విచారణ జరిపిన తీరు, తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చిన తీరు, అది చట్టబద్ధ, అది సరిగ్గా లేదు, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు తీర్పు చెప్పింది ఘోష్ కమిటీ గురించి. కానీ అదే సమయంలో కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ కమిషన్ వేయొచ్చు. అదేమి కమిషన్ చట్టబద్ధతను వాళ్ళేం ప్రశ్నించలేదు. అలాగే విచారణ జరపడం గురించి కూడా వాళ్ళేం ప్రశ్నించలేదు. అనుసరించిన పద్ధతులు సరిగ్గా లేవు, కాబట్టి వీటి ఆధారంగా ఎవరిని అరెస్ట్ చేయకండి, నో కొరెక్టివ్ యాక్షన్ బేస్డ్ ఆన్ దిస్ రిపోర్ట్. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి నిర్బంధ చర్యలు మీరు అంటే అరెస్టులు అనండి, లేకపోతే ఇంకోటి అనండి, జప్తులు ఇట్లాంటివి చేయకండి అన్నారు. ఖచ్చితంగా అన్నారు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేదు అనేది ఒకటి తెలుస్తుంది. కానీ అదే సమయంలో దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు దీని మీద చాలా అతిగా ఎక్కువ సంతోషపడుతున్నారు. వాళ్ళు హడావిడి పడుతున్నందుగా ఇది క్లీన్ చిట్ ఏం కాదు, హాఫ్ చిట్ అని వచ్చాము మనం. హాఫ్ చిట్, హాఫ్ రిలీఫ్. ఎందుకంటే ఇప్పుడు ఒక విధంగా మరోవైపు నుంచి చూస్తే ఇప్పుడు క్యాబినెట్ జరుగుతుంది, తెలంగాణ క్యాబినెట్. ఇది రేవంత్ రెడ్డి సెకండ్ ఛాన్స్ కింద కూడా తీసుకోవచ్చు. మా కమిషన్ నియమిస్తూ చేసిన నిర్ణయాన్ని హైకోర్టు ఏమనలేదు కాబట్టి నేను ఇప్పుడు సెకండ్ రౌండ్ మీరు చెప్పినట్టే మీరు అడిగినంత వివరంగా నేను విచారణ జరుపుతాను, మీకు మళ్ళీ కొత్త నోటీసులు ఇస్తాము, ఏ ప్రశ్నలు చెప్తారో మీరే చెప్పండి అన్న పద్ధతిలో ఒక పొలిటికల్ ఎత్తుగడ, రాజకీయ వ్యూహంగా దీన్ని మార్చుకునే అవకాశం ఉంది. మూడోది, సిబిఐ కూడా దీని ఆధారంగా విచారణ జరపకూడదని హైకోర్టు చెప్పింది. సో ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా సిబిఐ కానీ వేరే దర్యాప్తు సంస్థలు కానీ ఏమీ చేయవు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు కదా. సో ఇప్పుడు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో వాళ్ళు తదుపరి దీని మీద ఏం చేయాలి అన్నది వాళ్ళు చూస్తూ ఉన్నారు. క్లీన్ చిట్టు ఇక్కడ ఏం లేదు. హైకోర్టుకి ఆ పాత్ర హైకోర్టు ఎలా ఇస్తుంది? అసలు ఏమీ విచారణ జరపకుండా క్లీన్ చిట్టు ఇవన్నీ ఏమొద్దని. కానీ జరిగిన తీరు సరిగ్గా లేదని మాత్రం వాళ్ళు అన్నారు. ఇతర ఏవైనా మీరు తెలుసుకోవచ్చు అన్నారు. ఇంకొకటి కూడా ఒక్క విషయంలో వాళ్ళకు అనుకూలంగా వచ్చింది ఏంటంటే, కొంతమంది అధికారులను పిలిచారని మీరు అంటున్నారు. అధికారులను పిలిచింది సమాచారం తీసుకోవడానికే తప్ప వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడానికి కాదు. అధికారులతో సమావేశమయ్యారు కాబట్టి చేతులు కలిపారని మీరు అనకూడదు, అంటే కుదరదని. సో ఇది కొంచెం సంక్లిష్టమైన మ్యాటర్. ఇది పూర్తిగా కొట్టేసి ఉంటే డెఫినెట్గా పెద్ద షాక్ అయ్యేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. షాక్ స్థాయిలో ఇది లేదు, కానీ ఒక ఏమన్నా జోల్ట్ అంటాం చూడండి, ఝలక్, జోల్ట్ అలాంటిది. కానీ తదుపరి ఏం చేస్తారు? ఇప్పుడు కొత్తగా నేను హైకోర్టు చెప్పిన నిబంధనల ప్రకారం నేను మళ్ళీ దర్యాప్తు జరిపిస్తానని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించారనుకోండి, మా ప్రక్రియ సరైందే కానీ పద్ధతి బాగాలేదన్నారు, మా దగ్గర నివేదిక ఉంది, ఏం చేయమని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. ఓకే, లేకపోతే ఇంకా వైడర్ బెంచ్ చూడాలని కూడా కోరొచ్చు. కాబట్టి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్లీన్ కాదు, హాఫ్ రిలీఫ్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అన్నది ఎట్ టు బి సీన్. సార్
సార్ న్యాయ వ్యవస్థ అవినీతి జస్టిస్ నాగ